ప్రయాణం అవుతున్నప్పుడు గుర్రం ఆగాల, స్పీడ్గా పరిగెత్తుంటే గుర్రం ఆగాలంటే ఇతని చేతిలో ఉన్న పగ్గము కళ్ళెము పట్టుకొని ఇట్లా వెనక్కి లాగుతాడు, లాగితే నిలబడుతుంది. లేదు ఇటు సైడు తిరగాల, ఈ పక్క అంటాడు, ఇటు తిరుగుతుంది, ఇటు తిరగాల, ఈ పక్క లాగుతాడు, ఇటు తిరుగుతుంది. దీని అంతా డైరెక్షన్ ఇచ్చేది ఆ నోటికి ఉన్న గాలము, ఆ గాలము ఆ గుర్రం మీద కూర్చున్న మనిషి చేతిలో ఉండటం. మనం ఒక గుర్రం అయితే మన మీద కూర్చున్నవాడు దేవుడు. మనం ఎలాగ వెళ్ళాలో, ఇటువైపు వెళ్ళాలా లేక పోతూ నిలబడాలా, దీన్ని చెప్పేది, డైరెక్షన్ ఇచ్చేది దేవుడు. ఆయన చెప్పినట్టు మనం ముందుకు కదలాలా, లేకపోతే నిలబడాలా, లేకపోతే ఇటు తిరగాల. మన సొంతంగా తిరిగామనుకోండి, ఏడపోయి ఏడ చిక్కుకుంటామో తెలియదు. అందుకనే దేవుడు మన నోటిపైన దేవునికి అధికారం ఇవ్వాలి.